హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైండ్ మ్యాపింగ్ లెక్చర్స్. సో ఈరోజు క్లాస్కి వస్తే 6th క్లాస్కి సంబంధించి ఎస్సీఆర్టీలో 4th లెసన్ అయిన ప్రధాన భూస్వరూపాలు అనే అంశాన్ని చెప్పుకుందాం. మొదటగా చూస్తే పర్వతాలు భూ ఉపరితలంపై సహజమైన అత్యధిక ఎత్తును కలిగిన ప్రాంతాలు. పర్వతాలు కింది భాగంలో విశాలంగాను పై భాగంలో చిన్న శిఖరాన్ని కలిగి ఉంటాయి. పరిసరాల కంటే ఇవి బాగా ఎత్తులో, కొన్నిసార్లు మబ్బుల కంటే ఎత్తుగా ఉంటాయి. పర్వతాలపై ఎక్కువ ఎత్తుకు వెళ్ళే కొద్దీ శీతోష్ణ స్థితి చల్లగా ఉంటుంది. భారతదేశంలో పర్వతాలకు ఉదాహరణ హిమాలయాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎత్తైన భూస్వరూపాలలో ఎక్కువ భాగం కొండలు. తర్వాత చూసుకుంటే పీఠభూములు. ఇమేజ్ అనేది డిస్ప్లే చేయడం జరిగింది. పీఠభూములు అనగా ఎత్తుగా ఉండి సమతలంగా ఉండే ప్రదేశాలు. ఇవి పరిసరాల కంటే ఎత్తైన సమ ఉపరితలం గల బల్లపరుపు భూములు. ప్రపంచంలో అత్యంత ఎత్తులో ఉన్న కొన్ని పీఠభూములలో శీతోష్ణ స్థితి కఠినంగా ఉండి నివాసయోగ్యమైన పరిస్థితులు లేవు. తక్కువ ఎత్తులో ఉండే మిగిలిన పీఠభూముల్లో చాలా అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. పీఠభూములు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వైపులా నిటారుగా ఉండి సున్నితమైన వాలు కలిగి ఉంటాయి. పీఠభూముల మధ్య ఎత్తులో కొన్ని వందల మీటర్ల వ్యత్యాసం ఉంటుంది. భారతదేశంలో అగ్నిపర్వత మూలానికి చెందిన అతి ప్రాచీనమైన పీఠభూమి దక్కన్ పీఠభూమి. రాయలసీమలోని అధిక భాగం దక్కన్ పీఠభూమికి చెందినది. దక్కన్ పీఠభూమి ఒక లావా పీఠభూమి. ఈ లావా పీఠభూములు పత్తి పండించడానికి అనుకూలమైన సారవంతమైన నల్లరేగడి నేలలుకి ప్రసిద్ధి. సాధారణంగా పీఠభూములు ఖనిజ సంపదను కలిగి ఉంటాయి. సున్నపరాయి, మాంగనీస్, రాతినార, ఇనుప ఖనిజం, బంగారం, వజ్రాలు, గ్రాఫైట్, డోలమైట్, క్వార్ట్జ్, సిలికా మొదలగు ఖనిజాలు పీఠభూముల ప్రాంతాలలో లభిస్తాయి. ఛోటా నాగ్పూర్ పీఠభూమిలో ఇనుము, బొగ్గు, మాంగనీస్ నిల్వలు అత్యధికంగా కనుగొనబడినవి. ఇందువలన ఎక్కువ భాగం గనులు భూములలోనే ఉంటాయి. అదే మనకి పీఠభూమి ప్రాంతాల్లో ఎక్కువ గనులు అనేవి ఉండడం జరుగుతుంది. ప్రపంచంలో ఎత్తైన పీఠభూమి టిబెట్ పీఠభూమి. సముద్ర మట్టం నుంచి 4000 నుండి 6000 మీటర్ల ఎత్తులో ఉంటుంది. తర్వాత చూస్తే మైదానాలు. సముద్ర మట్టం నుండి గరిష్టంగా 200 మీటర్ల ఎత్తులో ఉండే సమతల ప్రాంతాలే మైదానాలు. తర్వాత చూసుకుంటే మైదానాలు సముద్ర మట్టం నుండి గరిష్టంగా 200 మీటర్ల ఎత్తులో ఉండే సమతల ప్రాంతాలే మైదానాలు. ఇవి ఎక్కువ జనసాంద్రత కలిగి ఉండే ప్రాంతాలు. సారవంతమైన నేలలు ఉండడం వలన మైదానాల్లో ఉత్పాదకత ఎక్కువ ఉంటుంది. రవాణా సౌకర్యాల నిర్మాణం అనువుగా ఉంటుంది. ఇండ్ల నిర్మాణానికి, పంటలు పండించడానికి అనుకూలంగా ఉండి జనావాస నియోగ్యంగా కూడా ఉంటుంది. భారతదేశంలో ప్రపంచ ప్రసిద్ధ మైదాన ప్రాంతాలు ఏవంటే మనకి గంగా, సింధు నదీ మైదాన ప్రాంతాలు. ఇతర నదీ వ్యవస్థల వెంబడి ఏర్పడిన చిన్న డెల్టా మైదానాలు అనేకం భారతదేశంలో ఉన్నాయి. నెక్స్ట్ చార్ట్లో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రధాన భూస్వరూపాలు. ప్రాథమిక అంశాల్లో చూసుకుంటే భారతదేశంలో గల 28 రాష్ట్రాలలో ఇది ఆగ్నేయ దిక్కులో ఆంధ్రప్రదేశ్ ఉన్నది. భారతదేశపు తూర్పు తీర మైదానాన్ని ఆనుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నది. ఆంధ్రప్రదేశ్ తీరరేఖ పొడవు 972 కిలోమీటర్లు. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో విస్తీర్ణత పరంగా 7వ పెద్ద రాష్ట్రం, జనాభా పరంగా 10వ పెద్ద రాష్ట్రం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తాలూకా మ్యాప్ అనేది డిస్ప్లే చేయడం జరిగింది. ఇది మనకి ఉన్న 26 జిల్లాలకు సంబంధించిన కొత్త మ్యాప్. ఇది మనకి
లెసన్కి వచ్చేటప్పటికి 13 జిల్లాలు మాత్రమే ఉన్నాయి అన్నమాట. పాత టెక్స్ట్ బుక్ కారణంగా మనకి 13 జిల్లాలతో కూడిన మ్యాప్ అనేది ఉన్నది. ఇక్కడ మనం కొత్త మ్యాప్ 26 జిల్లాలతో కూడిన కొత్త మ్యాప్ని ఇక్కడ డిస్ప్లే చేసాం. మనం తూర్పున బంగాళాఖాతం సరిహద్దుగా, పశ్చిమాన తెలంగాణ, ఉత్తరాన ఛత్తీస్గఢ్ మరియు ఒడిశా, దక్షిణాన తమిళనాడు, నైరుతి కర్ణాటక రాష్ట్రాన్ని సరిహద్దులుగా కలిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండడం జరిగినది. సో ఇక్కడ చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రాంతాలు మనకి 2, ఒకటి కోస్తాంధ్ర, రెండోది రాయలసీమ. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాన్ని ఆనుకొని ఉన్న 9 కోస్తా జిల్లాలను ఇక్కడ మనం కోస్తాంధ్రగా మనం పిలుస్తాం. ఈ ప్రాంతం గోదావరి, కృష్ణా, పెన్నా డెల్టాల వలన ఏర్పడిన సారవంతమైన నేలను కలిగి ఉన్నది. ఈ ప్రాంతం అధిక జనసాంద్రతను కలిగి ఉన్నది. రాయలసీమ ఈ ప్రాంతం ఖనిజాలు, ఉద్యాన పంటలు సమృద్ధిగా ఉంటాయి. ఇప్పుడు అత్యధిక తలసరి ఆదాయంతో ఉద్యాన పంటల కేంద్రంగా రాయలసీమ అనేది మారింది. రాష్ట్రంలో దక్షిణ ప్రాంతంలో రాయలసీమ అనేది ఉంటుంది. 4 జిల్లాలతో ఉన్నది. ఇది మనకి పాత జిల్లాలు అన్నమాట. కొత్తవి మనకి ఇందులో యాడ్ చేయడం అనేది జరగలేదు. మనకి టెక్స్ట్ బుక్లో ఓల్డ్ డేటా అనేది ఉన్నది అక్కడ. ఆంధ్రప్రదేశ్ భూ నైసర్గిక స్వరూపాలలో చాలా వైవిధ్యత. నైరుతి దిశలో దక్కన్ పీఠభూమి, మధ్య తూర్పు ప్రాంతాలలో తూర్పు కనుమలు ఉన్నాయి మనకి. వీటి అంచున బంగాళాఖాతం వైపుకి వాలి ఉంటాయి. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రధాన భూస్వరూపాలు ఏవంటే పర్వతాలు లేదా కొండలు, పీఠభూములు, మైదానాలు. తర్వాత మనం చార్ట్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రధాన భూస్వరూపాలలో మొదటిది పర్వతాలు లేదా కొండలు. రాష్ట్రంలో ఎత్తైన ప్రాంతాలలో అత్యధిక భాగం కొండల వరుసలుగానే ఉన్నాయి. అక్కడక్కడ ఈ కొండల వరుసలు 900 మీటర్ల ఎత్తు కంటే ఎక్కువ ఎత్తుగల పర్వతాలతో కూడా కూడి ఉన్నాయి. ఈ కొండల వరుసలు విచ్ఛిన్న శ్రేణులుగా ఉంటాయి. వీటినే తూర్పు కనుమలుగా అంటాం. వైఎస్ఆర్ కడప, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, చిత్తూరు, కర్నూలు, విజయనగరాల్లో విచ్ఛిన్న శ్రేణులుగా ఇక్కడ మనకి ఉన్నాయి. గోదావరి, కృష్ణా నదులు ఆంధ్రప్రదేశ్లోని కొండలను ఉత్తర దక్షిణ భాగాలుగా విడదీస్తున్నాయి. వీటిలో అత్యధిక ఎత్తైనవి, ఒక మాదిరి ఎత్తైనవి కూడా ఉన్నాయి మనకి. ఉత్తర భాగంలోని కొండల వరుసలు ఎక్కువ ఎత్తైనవి, సుమారు 1200 మీటర్ల సగటు ఎత్తులో పర్వతాలను పోలి ఉంటాయన్నమాట. దక్షిణ భాగంలోని కొండలు కూడా అక్కడక్కడ కొన్ని పర్వత నిర్మాణాలను పోలి ఉండడం అనేది కూడా జరుగుతుంది. రాష్ట్రంలో ఎత్తైన శిఖరం మనకు వస్తే అరమకొండ, దీన్నే జిందాగఢ్ అని కూడా పిలుస్తాం. దీని ఎత్తు 1690 మీటర్లు అరకు లోయలో ఉంటుంది మనకి. ఇది వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్లో ప్రధాన భూస్వరూపాలలో పర్వతాలు, కొండలకి సంబంధించింది చార్ట్.